ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. వాళ్ళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చూడడం మొదలు పెట్టండి. అలా కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో శనివారం, ఈ వారం మొత్తం వెయిట్ చేస్తారు కదా, శనివారం సరిపోయిందా, ఈ శనివారం సరిపోయిందా, లాస్ట్ శనివారం అయితే సరిపోలేదు కానీ ఈ శనివారం పర్లేదు అనిపించింది, కొద్దో గొప్ప సరిపోయింది అనిపించింది. పర్లేదు, సరిపోలేదు కానీ బాగుంది. నాకు సార్ డీల్ చేస్తున్న విధానం నాకు బాగా నచ్చింది. చాలా సెటిల్డ్ గా, చాలా క్లియర్ గా, చాలా లాస్ట్ లో తడబడ్డారని చెప్పాం, కానీ ఈసారి మాత్రం దాన్ని చాలా పర్ఫెక్ట్ గా, ఎక్స్ట్రాడినరీగా అన్నమాట. ముఖ్యంగా ఒక మాట నాకు బాగా నచ్చింది. నేను ఎప్పుడు చెప్తూ ఉన్న మాట అన్నమాట, అది ఆట కన్నా మాట ప్రమాదం. సో మన ఆట ఆడియన్స్ కి చేరుకునే లోపలే మన నోట్లో నుంచి జారిన మాట వాళ్ళ చెవిలో పడి మన ఆట కనపడదు. సో అదే ఇవాళ జరిగింది. సోనియాపై మాస్ వీరతాండవం చేశాడా అనిపించింది. చాలా సెటిల్డ్ గా, అది అమ్మాయి మంచికే అనిపించింది నాకైతే. సో అది ఎలా నెగిటివ్ గా తీసుకుంటారా ఆ సోనియా ఫ్యాన్స్ పక్కన పెడితే, సోనియాకి చాలా పర్ఫెక్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఎందుకంటే 90 మార్క్స్ రావాల్సిన అమ్మాయికి 40 మార్క్స్ వస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది అని అంటే అది పాజిటివ్ గానే చెప్పిన. అంటే ముఖ్యంగా ఆడియన్స్ ని కోరిక తీర్చిన నాకు సార్, అంటే ఇవాళ గనక అలా చెప్పకపోయినట్టయితే ఇంకా ఒక రకంగా యష్మి విషయంలో కొద్దిగా ఇంకా తగ్గించారో అనిపించింది, కొద్దిగా ఎక్కువగా సోనియా వైపు వెళ్ళిపోయిందో అనిపించింది. అలానే సో ఇటువైపు కూడా కొద్దిగా ఉంటే ఇంకా వాళ్ళ మంచి కోసమే అది. అదేదో మనం ఏదో వాళ్ళని తిడితే మనం హ్యాపీ అవ్వాలి, వాళ్ళని తిడితే మీకేంట్రా బాబు ఇంత ఆనందం అని కాదు ఇక్కడ. అది వాళ్ళ మంచికి తెలుసుకోవాలి. వాళ్ళకి బయట ఏం జరుగుతుంది అన్నది వాళ్ళకి తెలియజేసి తెలుసుకుంటేనే వాళ్ళు వెంటనే వాళ్ళ స్ట్రాటజీస్ మార్చుకుంటారు. ఇవాళ సోనియాకి క్లియర్ గా ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు, ఆడియన్స్ ఏం మాట్లాడుకుంటున్నారు, ఆడియన్స్ మనసులో భావాలు ఏంటి, చాలా పర్ఫెక్ట్ గా అమ్మాయిని అసలు చాలా నీట్ గా అడిగారు. హడావుడి లేకుండా చెప్పాల్సిన మాట చెప్పాల్సినట్టు చెప్పేసారు. అలాగే ఫుల్ గా కోపంతో తిట్టేస్తున్నట్టు కాకుండా ఏ మాట చెప్పాలో ఆ మాట పర్ఫెక్ట్ గా వెళ్ళిపోయింది. మంచి పాయింట్స్ ముందు ఒక్కొక్క పాయింట్ చూద్దాం. మంచి ఫస్ట్ పంచ్ ఏంటా పంచ్ పడింది, పెద్దోడంటూ చిన్నోడంటూ సోఫాల మీద కూర్చుంటే ఆట ఎలా కనపడింది అని చెప్పి ఒక డైలాగ్ లోనే చాలా అంతరార్థం ఉంది. సో నువ్వు అలా చెయ్యొద్దు అని చాలా క్లియర్ గా అది కూడా అన్నారు. జనాల్లోకి ఒకసారి అది వాళ్ళకి ఇదైందంటే ఇంకా వాళ్ళు ఎంత త్వరగా తీసుకుంటారు ఆ విషయాన్ని. ఆయన అలా చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది. అక్కడ ఆ మాట ఒక సోనియాకే కాదు, అది ఒకేసారి ముగ్గురికి, ఎవరెవరికి, నిఖిల్ కి, అటుపక్క పృథ్వీకి కూడా. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఈ ఎమోషనల్ ఈ బాండింగ్ లో పడిపోయి వాళ్ళ ఆటను దూరం చేసుకుంటున్నారు. అది ఇంకొక విధంగా ప్రొట్రాక్ట్ అవుతుంది. ఓ మాట అంటారు కూడా, ఏమనుకుంటున్నారు బయట, ఎలా వెళ్తుందో ఇది, మా ఇంట్లో పేరెంట్స్ ఏమనుకుంటున్నారు. అప్పుడు ఆ టక్కన మాట అంటది అనమాట, ఎవరు, విష్ణు గురించి. అప్పుడు విష్ణు గురించి తీసిన మాట. విష్ణు ఫ్యామిలీ స్టోరీ నాకు తెలియదు అసలు చెప్పాలంటే. కానీ ఏదో ఒక ప్రోగ్రామ్ లో వాళ్ళ ఫాదర్ ఎప్పుడో లేరు, ఇప్పుడు మదర్ కూడా రీసెంట్ గానే ఇదయ్యారు అన్నట్టు చెప్పారు. ఫ్యామిలీ లేదా అనే మాట చాలా చాలా జాగ్రత్తగా డీల్ చేశారు. ఆ మాట అలా అనొచ్చా, నీకు తెలుసు కదా స్టోరీ, తెలిసిన తర్వాత అలా అనొచ్చా, తర్వాత ఇంకా చాలా చెప్పట్లేదు, అలానే అన్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు తన డ్రెస్సెస్ గురించి అని చెప్పేసి. ఇట్లా అది ఆదిత్య గారు లేచి ఒక్కసారైనా మాట్లాడాలి కదా, ఇలా కాదు సార్ అదేం లేదు అని. కానీ ఆయనకి ఏంటంటే కొద్దిగా ఎందుకు వచ్చిన గొడవ అని ఆయన సైలెంట్. మనం రోజు మాట్లాడుకునే మాటల్లో ఆయన వాళ్ళ నాకు సార్ మాట్లాడలేదంటే మనం ఎప్పుడు అంటున్నాం అమ్మాయి పాయింట్ చాలా బాగుంటది. అలానే అమ్మాయి పాస్ చేసే నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా ఉంటది, అవతల వ్యక్తి మీద ఈజీగా నెగిటివ్ స్టేట్మెంట్ పాస్ చేస్తుంది. నువ్వు ఇట్లా అని టకటక చెప్పేస్తుంది. నిన్నంటే నువ్వు ఎలా తట్టుకోలేకపోతున్నావు, మరి అవతల వాళ్ళు కూడా అంతే కదా, నువ్వు ఎలా పాస్ చేస్తావు, ఎలా వాళ్ళని టక్కని ఇచ్చేస్తావు అని చాలా పర్ఫెక్ట్ గానే తనకి ఏం చేయాలో, తనలో ఉన్న లోపాలని చాలా క్లియర్ గా చెప్పారనిపించింది. అది యష్మి కూడా చెప్పుంటే బాగుండేది ఇంకా బాగా. అది ఆ బిహేవియర్, మరి డాన్స్ చేసావు కదా అది నవ్వుతా తీసేసుకున్నారు. అది నవ్వుతా కాకుండా చాలా సీరియస్ గా చెప్పాల్సింది. అక్కడ కొద్దిగా తేడా పడినట్టు అనిపించింది. తనకు చెప్పుంటే తన మంచిది. ఇందులో కూడా నాకు సార్ కూడా అంటే బీబీ టీం చాలా నీట్ గా ఒక స్ట్రాటజికల్ గా ప్లే చేస్తుంది. నెంబర్ 1, సోనియాకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయటం, ఆడియన్స్ బయట ఏం కోరుకుంటున్నారో వాళ్ళని సాటిస్ఫై చేయటం. చూడండి, 2 రకాలు. ఆడియన్స్ ని సాటిస్ఫై చేయాలి అంటే ఎక్కువ మంది మెజారిటీ వాళ్ళకి నిన్న యష్మి యాటిట్యూడ్ కావచ్చు, సోనియా మాట తీరు కావచ్చు, కొంత అభ్యంతరకాలు ఉన్నాయి. ఇది వాస్తవం, ఒప్పుకోవాల్సిందే. సో దానికి తగ్గట్టుగానే వాళ్ళని సాటిస్ఫై చేసే విధంగా ఆ పాయింట్స్ రైట్ చేయటం. అట్లానే సోనియాకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయటం. అంటే ఏంటి, సోనియా నువ్వు ఇలా జరుగుతుంది నీ ఆట, ఇలా ఉండాలి జాగ్రత్తగా అని. అంటే ఇంచుమించు నాకు తెలిసినంత వరకు నిఖిల్ని సోనియాని వేరు చేయటమే ఆట.
ఇవాళ జరిగిన స్ట్రాటజీ. అసలు రేపటి నుంచి వీళ్ళిద్దరి మధ్య కూడా పడింది, ఇంకా పడటానికి అవకాశాలు ఉన్నాయి ఇక నుండి. ఏది ఆలోచించే ఆలోచన శక్తి, అలాగే నాకు సార్ చెప్పింది అర్థం చేసుకొని ఇచ్చేసుకుంటే అవి జరుగుతాయి. ఒకవేళ అది కాకుండా ఏదో చెప్పారులే అని చెప్పేసి తెలివి తక్కువగా ఉంటే కనుక తెలివి తక్కువ అమ్మాయి ఏం కాదు ఆ అమ్మాయి మాత్రం. సో తనకి చాలా క్లారిటీగా తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. సో అట్లానే వాళ్ళు నాకు సార్ విష్ణుప్రియ మీద కొంత సింపతిగా అయితే ఒక కన్సర్న్ చూపించగలిగారు. అమ్మాయి పబ్బి చబ్బీగా మాట్లాడతాం కానీ అమాయకత్వం నువ్వు మాట అంటారు, ఇది ఉన్నాయి అమ్మాయిని వదిలేద్దాం సోనియా అని చెప్పేసి నాకు భలే అనిపించింది. ఇలాంటి అమ్మాయిని ఎందుకు సోనియా వదిలేద్దాము, ఎందుకంటే కొద్దిగా హంట్ చేసింది సోనియా, చాలా హంట్ చేసింది ఆ అమ్మాయిని. హంట్ చేయడం అంటే ప్రతి దానికి ప్రతి దాంట్లో అమ్మాయిని దాంట్లో ఇచ్చేసుకోవడం. అంటే సోనియా చేసిన 2 తప్పులు. రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి బేబక్ రాగానే బేబక్ నేను చూడబుద్ధి కావట్లేదు, బేబక్ అసలు నా కళ్ళలో కళ్ళు పెట్టి కంపడం ఎక్కుతుంది. తర్వాత వెంటనే విష్ణుప్రియ ఉంటే నేను ఉండలేకపోతున్నాను, విష్ణుప్రియ మాటలే వినలేకపోతున్నాను. ఇది ఈ యాటిట్యూడ్ కరెక్ట్ కాదు. ఆ రియాలిటీ షోకి అది పర్ఫెక్ట్ కాదు, అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు అంటున్నావు సరే, బయట జనాలు నిన్ను చూస్తున్నారు కదా, మరి మేము కూడా జడ్జ్ చేస్తాం కదా, నువ్వు ఎలా జడ్జ్ చేస్తున్నావు? ఈ విషయాన్ని చాలా పర్ఫెక్ట్ గా వాళ్ళకి ప్లాన్ చేశారు. సో ఆ అమ్మాయికి చాలా క్లారిటీగా అర్థమై ఉంటది. సోనియా ఇక తన వే ఆఫ్ స్టైల్లో ఫస్ట్ లో ఎలా ఉంది అట్లాగా ఈ టగ్ ఆఫ్ వార్ ఇంకంతే. కానీ ఏంటంటే ఇక స్టేట్మెంట్స్ పాస్ చేయడంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండి పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటే ఆ అమ్మాయి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్, నో డౌట్. అందులో ఈ సీజన్ కి ఆ అమ్మాయి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఇక నుండి చూద్దాం, ఎవరైతే ఫ్రెండ్స్ అన్నారో, ఎవరైతే ఈ పెద్దోడు చిన్నోడు ఈ గొడవ ఉందో వాళ్ళ మధ్యలోనే ఒక చిన్న వైరల్ పెట్టే విధంగానే ఇవాళ చిన్న బీజం అయితే స్టార్ట్ చేశాడు బిగ్ బాస్ అనే అనుకోవాలి. ఇక నెక్స్ట్ యష్మికి వద్దాం. యష్మిని ఒక ఆట ఆడుకున్నాడనే చెప్పాలి నిజంగా చాలా వరకు. ముఖ్యంగా మణికంఠ దగ్గర అయితే దొరికిపోయారు. సో అక్కడ మాట తర్వాత నేను చెప్పాను వాళ్ళకి అందుకోవాలని, నాకు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా సార్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మణికంఠ కూడా దొరికిపోయాడు. మణికంఠ అన్నాడా లేదా తెలియదు, ముందు కిరాక్ సిత్తానే అన్నది అని చెప్పేసి. కానీ సో ఏదేమైనా మణికంఠకి చాలా ప్లస్, మంచిది ఇదే. నవ్వుతున్నాడు మణికంఠ, నవ్వుతున్నాడు అని అనేసప్పుడల్లా మణికంఠ ఫేస్ కానీ బాగుంది. నేను ఫస్ట్ లో చెప్పాను మణికంఠ అమాయకుడు కాదు అస్సలు. మణికంఠ అమాయకుడు అనుకున్న వాళ్ళందరూ అమాయకులే, చాలా అమాయకుడు అన్నమాట. అంత అమాయకుడు అయితే కాదు, చాలా వీళ్ళందరికన్నా కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ అబ్బాయి. చాలా ప్లాన్డ్ గా వెల్ ప్రిపేర్డ్ గా గేమ్ షోకి వచ్చాడు అబ్బాయి. అందులో తనకి అసలు ఆట తప్ప ఇంకా వేరే ఏమీ లేదు అంతే దీనిలో. ఈరోజు హైలైట్ ఇంకోటి ఏంటంటే విష్ణుప్రియ అది అబ్బాయి కోసం అది సూపర్ అసలు. అది బలం వస్తుందంట, అంటే ఉట్టి రాగి కాదంటే ఏముంటది అది తెలియకుండా అర్ధరాత్రి లేసి దాంట్లో నెయ్యి కలిపేసిందంటే, అంటే అబ్బాయి అంటే కొంచెం ఇది కదా మన నిఖిల్ అంటే బలం వస్తుంది అని చెప్పేసి ఆ విషయం ఎవరికి తెలియదు ఇంతవరకు, అది కలిపిన సంగతి కూడా. మొత్తానికి గుడ్ కన్సర్న్ అనమాట. నా ఒక జాలి గుండె జాలి గుండెని బ్రెయిన్ తీసి సో ఇది ఇంకా మొత్తానికి నైనికాకి అలానే మన యష్మికి పవర్ కట్. సో నబీల్ కూడా ఒక చేసాడు దాన్ని తగ్గట్టుగానే. నబీల్ కానీ లేకపోతే ఇటు పక్కకు వచ్చేసరికి మన ఓమాదిత్య కానీ నచ్చకపోవటం, నబీల్ కూడా నాకు సపోర్ట్ చేయలేదండి బయట కూర్చున్నారని చెప్పడం. సో మొత్తం మీద కొద్దిగా రేషన్ సంపాదించడంలో వీళ్ళు వెనకాడారన్న ఉద్దేశంతో సో యష్మికి అట్లానే ఇటు పక్క నైనికాకి పవర్ కట్. అది తీయటమే మంచిదండి, ఎందుకంటే కంటిన్యూగా వాళ్ళే ఉంటే బోర్ వచ్చేస్తుంది. నాకైతే ఏమనిపించింది అంటే యష్మికి చీప్ అవ్వగానే అమ్మయ్య యష్మిలో ఉన్న చంద్రముఖి పోయింది అనిపించింది నాకైతే. ఇప్పుడు చంద్రముఖి పోయి ఇప్పుడు నామినేషన్స్ లో ఏమొస్తుందో చూద్దాం, ఇప్పుడు నామినేషన్ చేయొచ్చు కదా. యష్మిలా ఉండాలి, అనవసరంగా ఆ పవర్ ఇచ్చే అమ్మాయికి ఆ పవర్ వల్ల అమ్మాయి డిఫరెంట్ యాటిట్యూడ్ చేసి రచ్చ రంబోలా చేసి డాన్సులు వేసి ఎడావుడి చేసి. హైలైట్ ఏంటంటే అమ్మాయి ఫస్ట్ లో ప్రేరణను తీసుకొచ్చి సంచాలకుడు బాగా చేయలేదంటే నాకు నవ్వు వచ్చేసింది. అసలు పాపం ఎక్కడ చేయించావు నువ్వు అసలు? నాకు సార్ కూడా అసలు మీరు ఎక్కడ చేయించారు అంటే అది కాదు, అందరూ వచ్చారు అందరూ ఇచ్చేసారు. అక్కడ అసలు మనకు బీపీలు వచ్చినాయే ఆ టాస్క్ దగ్గర ఉన్న సిచ్యువేషన్స్ అసలు అడగల. నవీల్ అక్కడ ఓడిపోయాడు. డాన్స్ ఎందుకు వేసామంటే పాటలు బాగున్నాయంట, మరీ దారుణం అసలు అక్కడ ఏం లేదు ఆడ. సరే నబీల్ అనవసరంగా ఇది అయ్యాడు కదా, దాని గురించి అడుగుతారని దాని గురించి చూపిస్తారేమో, అది కూడా చూపించాల పాట గురించి. విష్ణుప్రియాదను అభయ్ కూడా చూపించారు కానీ తగిలింది, కొద్దిగా తగిలింది కానీ వాంటెడ్లీ చేయలేదు, తగిలింది. కానీ ఫౌల్ గేమ్స్ చూపిస్తాడు అనుకున్నా నేను, ఫౌల్ గేమ్స్ చూపించలేదు అక్కడ. మేబీ చూపించిన మనకి ఎపిసోడ్ చూపించుంటారేమో మనకి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన ముఖ్యంగా శేఖర్ భాషా గురించి మాట్లాడుకోవాలి. శేఖర్ భాషా గురించి చాలా రకాల వార్తలు అయితే వింటున్నాం మనము, దాని తర్వాత మాట్లాడదాము. ముందైతే బేబీయా బాబు పుట్టాడు. శేఖర్ భాషా జూనియర్
జూనియర్ శేఖర్ భాష పుట్టాడు. ఆల్ ది బెస్ట్, అసలు నాకైతే కంగ్రాట్స్. ఫుల్గా ఏడుపు వచ్చేసింది శేఖర్ పాపం భాష ఏడ్చేటప్పటికి. భాషాబాయి జోక్స్ అయితే చాలా మిస్ అవుతాము. ప్రస్తుతానికి ఏదో ఎలిమినేట్ అంటున్నారు. ఒక హ్యాష్ ట్యాగ్ అయితే నేను ఉన్నాను. సో వి నీడ్ భాషాబాయ్ అన్న ఒక హ్యాష్ ట్యాగ్ అయితే ట్రెండింగ్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ అతనికి అవకాశం ఇవ్వచ్చు. తను ఒక మంచి ఎంటర్టైనర్, మాటలు ఆడేటప్పుడు కూడా కరెక్ట్ గానే మాట్లాడతాడు. అలాగా ఏది మంచి ఏది చెడు చెప్పగలుగుతాడు. అవును తన వైపు అని వైపు అని చూడడు. అవును తను ఏది నచ్చింది అది చేస్తాడు అక్కడ. అవును. అంతే తప్ప ఇది నా క్లాన్, నేను గెలవాలి ఇలా అనే ఈ ఉండదు. టీం అనే తనకి ఉండదు. నచ్చింది చేస్తాడు, నచ్చలేదు. హైలైట్ నాకు ఇప్పటికీ నవ్వుస్తూ ఉంటది. అతన్ని ఫుడ్ అంతా కాపలా కాచి వెళ్తారు లోపలికి. కిరాక్ సీత లోపలికి వచ్చినప్పుడు అడనే తీసుకెళ్ళిపోయాడు. అసలు సూపర్ అసలు అది. ఎందుకంటే ఎటు మా వాళ్ళ తొందర చేస్తున్నారు, అడనే తీసుకెళ్ళిపో అంటాడు. ఆ దొంగతనాల గురించి కూడా చెప్పాలి. మీరు అంత ఇదిగా చేసి అంత ఇదిగా తిన్నప్పుడు వాళ్ళని ఎందుకు ఇచ్చేసారు అన్న విషయాన్ని కూడా నాకు సార్ అక్కడ వదిలేసారు అడగటం. అంటే ప్రతి చిన్నది అడగాలంటే కష్టమే, కాదనట్లేదు. కాకపోతే ఏంటి అని అంటే కొన్ని మెయిన్ పాయింట్స్ పట్టుకుని కనుక చెప్పుకున్నట్టయితే అది రెండోసారి రిపీట్ అవ్వకుండా ఉండడానికి అప్పుడు ఇంకా మజా వచ్చేదేమో అనిపించింది నాకు. గ్రీన్ లో ఇక రెడ్ లో పెట్టే వాళ్ళలో మాక్సిమం ఆల్సి హై ఇంకో షాక్ ఇచ్చింది ఏంటంటే యష్మి సోనియాని పెడతాం. సోనియా ఎక్కడ ఆడింది ఈ అమ్మాయి అసలు ఎంత చూడలేదంటే నాకు అనిపించింది అసలు యష్మి ఎక్కడ ఆడింది. యష్మి ఎక్కడ కాదు, నువ్వు ఎక్కడ ఆడనిచ్చావు. 24 గంటలు వీళ్ళు ఆ టాస్క్ వస్తుంది వీళ్ళు ఈ టాస్క్ వస్తుంది అంటే అభయ్ని పృథ్వీని వెళ్ళండి మీరు ఆడండి అని చెప్పేసి ఎప్పుడో ఫస్ట్ వీక్ లో ఆ థర్డ్ టాస్క్ ఆడి లక్ గా చీఫ్ అయిన యష్మి కూడా ఆడలేదు కదా. అలాంటి అమ్మాయి సరే సోనియా ఆడలేదు, మేము చూడలేదు సార్ ఇంతవరకు. అమ్మాయి అసలు ఎలా ఆట ఆడి ఓడిపోయింది. ఆ ఓడిపోయిన తర్వాత వీళ్ళు ఎంచుకుంటారు అమ్మాయిని అంతే. అసలు వాళ్ళు ఆడతల్లా. వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే వాళ్ళు క్లాన్ గెలవాలన్న ఉద్దేశంతో ఆ మేల్స్ ముఖ్యంగా పృథ్వీని బకరాన్ చేసి వదిలిపెట్టారు మొత్తానికి. పడ్డాయి బాగానే. ఆ పృథ్వీని లేపి పృథ్వీకి అసలు నువ్వు తోపువి, నువ్వు బాడీ గార్డ్ అని చెప్పి పృథ్వీ ఆకాశానికి వెళ్ళిపోయి రెచ్చిపోయి ఇప్పుడు చివరికి ఏమయ్యాడో చూడండి. చివరికి అలాగే ఇప్పుడు వాళ్ళ చీఫ్ ని వాళ్ళే ఎంచుకోవచ్చు, డివైడ్ అవుతారు అనమాట. ఇప్పుడు ఇద్దరు చీఫ్స్, అది అభయ్కి ఇచ్చారు. అలాగే నిఖిల్ సూపర్, ఇంకా నో డౌట్. ఎందుకంటే ఇద్దరు ఉన్నా కూడా నిఖిల్ ఎమోషనల్ గా చాలా హింట్స్ ఇచ్చారు. ఎమోషనల్ అవమాకు మంచిదే, కానీ నీ ఆటకి అది నీకు ఇబ్బంది మనం కూడా చెప్తూనే ఉన్నాం. కానీ తను ఆడి డబ్బు సంపాదించిన విధానం మాత్రం సింప్లీ సూపర్. అసలు ఇద్దరే ఉన్నా కూడా అంత అమౌంట్ రావడం అనేది మొత్తానికి నిఖిల్ కి జై కొట్టిన నాకు సారు. సో లాస్ట్ చాలా ఎక్కడో ఉంటావు నువ్వు అన్న చిన్న ఇది. అలానే కిరాక్ సీతకు కూడా చాలా మంది గ్రీన్ లో పెడతాము. ఆ అమ్మాయిని కూడా కిరాక్ సీత అని చెప్పేసి కిరాక్ ఇస్తారని. అలాగే ఏ టీం వాళ్ళు ఆపోజిట్ టీం లో ఎవరైతే బాగా ఆడారో వాళ్ళకి ఇవ్వమని చెప్పి గ్రీన్ నబీల్ కూడా యష్మి ఇస్తుంది గ్రీన్, తను బాగా ఆడాడు అని చెప్పేసి. అలాగే నైనికానేమో తనకి మణికంఠకి ఇస్తుంది, తను కూడా బాగా ఆడుతున్నాడు, ఇంకా నాకు కాంపిటేటర్ గా అయిపోతాడేమో అని అనిపిస్తుంది అన్నారు. అలాగే నిఖిల్ సీతకి ఇస్తాడు అనమాట. సీత ఫుల్ హ్యాపీ. అలాగే సీతకి ఆ బొమ్మ ఇస్తారని నాకు తెలుసు, కానీ వీళ్ళకి కూడా ఇస్తే బాగుండు అని అనిపించింది మిగతా వాళ్ళకి. కానీ రేపు సండే కదా, మేబీ రేపు ఇస్తారేమో చూద్దాము. రేపు కానీ ఈ క్లాన్ ఎవరైతే వెళ్తారో అది రేపటి నుంచి సండే ఎపిసోడ్ నుంచి చూపిస్తారంట. అది డివైడ్ అయిపోతారు కదా ఎవరెవరు ఏ క్లాన్ అనేది. దాని తర్వాత నుంచి ఇంకా ఆటలు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వచ్చేస్తాయి. నాకు తెలిసి లాస్ట్ లో అది కూడా ఇచ్చినట్టున్నారు కదా, చిన్న హింట్ ఏదో సస్పెన్స్ ఉంది రేపొద్దున. అవును అన్నారు కానీ లేదు అంతే, ఇప్పుడే రారేమో అని అనుకుంటున్నా. చూడాలి. గ్రాండ్ లాంచ్ 2.0 లాగా పెట్టి బ్లౌజ్ పంపిస్తారేమో. ఒకళ్ళు ఇద్దరు అయితే వచ్చేసేస్తారు, కానీ ఎక్కువ మంది రావాలి. అబ్బాయికి ఎక్కువ మంది వేస్తారు, అది రెండో చీఫ్ ఎవరు కావాలి అంటే. కానీ మణికంఠకు కూడా మణికంఠకు వేస్తారు కొంతమంది, మణికంఠకు వేస్తారు, ఇటు పక్క అబ్బాయికి వేస్తారు. అట్లానే కొంతమంది ఏమో సీతాకి వేస్తారు, కానీ ఎక్కువ మంది అభయ్ని కోరుకున్నారు. సో మొత్తానికి ఇద్దరు మిత్రులు, ఇద్దరు చీఫ్లు అయ్యారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అభయ్ అండ్ నిఖిల్ ఇద్దరు ఫస్ట్ స్నేహితులుగా స్టార్ట్ అయ్యారు. ఒకరికొకరు పొటాపోటీరా మన ఇద్దరు టగ్ ఆఫ్ వార్ ఆడాలంటాడు ఎప్పుడు అభయ్. అలాంటి ఇద్దరు చీఫ్లు అవటం మూలంగా కొద్ది ఆట రసవత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఆట రసవత్తంగా ఉండటమే కాదు, ఎవరైతే చీఫ్ నుంచి తొలగించబడ్డారో ఇక వీళ్ళలో ఫైర్ చూస్తాం. ఇప్పుడు ముఖ్యంగా నైనిక చాలా డల్ అయిపోయింది అమ్మాయి. ఇప్పుడు నైనికాలో నుంచి ఫైర్ రావాలి. అట్లానే ఇప్పుడు యష్మి ఏం చేస్తుంది, ఇంకా యష్మిలో పవర్ తగ్గిపోయిన తర్వాత నుండి యష్మి ఆట తీరు ఎలా ఉంటది, కంప్లీట్ గా కార్నర్ చేసిన సోనియాని సైడ్ మొత్తం టోటల్ గా అసలు సోనియాలో ఉన్న నెగిటివ్స్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేసిన ఇప్పుడు రేపటి సోనియా ఆట తీరు ఎలా ఉంటుంది, మాట తీరు ఎలా ఉంటుంది. ముఖ్యంగా కావాలని పంచస్ రూపంలో చిన్నోడు పెద్దోడు అని ఒక విషయాన్ని చాలా పర్ఫెక్ట్ గాను సోఫా సెట్ మీద కూర్చోవడం అని కానీ,
సో ఆ మాటని స్ట్రెస్ చేసి పలకడం మూలంగా సో తన యాటిట్యూడ్ ఎలా చేంజ్ అవ్వబోతుంది, తన ఆట తీరు ఎలా మార్చబోతున్నారు, సో అది రేపొద్దున ఎలాంటి పరిస్థితులకు దారి తీయబోతుంది. స్నేహితుల మధ్య చిన్న చిచ్చు అయితే పెట్టేశాడనే చెప్పాలి నాగ్ సారు. చాలా సెటిల్డ్ గా మాట్లాడారు, చాలా డీసెంట్ గానే మాట్లాడారు, కానీ చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడారు. చిచ్చు పెట్టారు అన్న విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకుంటే కనుక క్లారిటీగా క్లియర్ గా అది ఇంకా ఆట మాత్రం ఫుల్ అంటే ఇక్కడ తప్పేం లేదు. సోనియాకి చెప్పకపోతే సోనియా అలానే ఉంటుంది. అవును, చెప్పాలి. అలా అని అమ్మాయి డల్ అవ్వకూడదు. డల్ అవ్వకుండా తనలో ఉన్న పాజిటివిటీ, తనలో ఉన్న వీక్నెస్, స్ట్రాంగ్ అంటే పాయింట్స్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, తనకి స్ట్రెంగ్త్ ఏంటి, పాయింట్స్ చెప్పడం. ఆ పాయింట్స్ చెబుతూనే అవతల వ్యక్తిని ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడటం. గేమ్ ఆడానంటే ఏం గేమ్ ఆడాను, చికెన్ దొంగతనం చేశాను. నాకు పిచ్చ అవును, చెప్పింది నేను చేశాను. అవును, చికెన్ దొంగతనం చేయని టాస్కా అది. చికెన్ దొంగతనం చేశాను. పాపం పడింది కదా ఆ రోజు, పడింది కాబట్టి. ఇది ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేస్తున్న తప్పు అక్కడ చెప్పిద్ది అమ్మాయి, నేనికా చెప్పిద్ది. విష్ణుప్రియ టాస్క్ లోకి దిగినప్పుడు వీళ్ళందరూ కూడా నువ్వు మార్చేసుకోండి, అమ్మాయి ఎందుకు ఉన్నదన్నా కూడా అమ్మాయి ఆగలేదు, అసలు నేను ఉన్నాను అంటే, మరి అక్కడ వాళ్ళు చేసిన తప్పదే. ఆ రోజు అసలు మీరు ఫైట్ చేయాలి. ఆ పృథ్వీని ఆపారేసి లేకపోతే అభయ్ని ఆపేసి మీరు దిగాల. 24 గంటలు మీరేనా అయింది, మేము కూడా ఆడతామని చెప్పి వాళ్ళు వెళ్ళాల. అది ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు మణికంఠ చెప్తూ ఉంటాడు, సర్వైవల్ షో ఇది అని, నాకు అవకాశం వస్తావా అని. ఏదో టాస్క్ వచ్చినప్పుడు నేనే వెళ్తాను, కావాలంటే వాళ్ళిద్దరు ఏదో పంట గేమ్ ఆడుకున్న తర్వాత అందులో వస్తాం, వదలండి అసలు సచ్చినట్టు. అది ఇండివిజువాలిటీ ఆటలో ఆడి కంటెంట్ ఇవ్వాలే తప్ప ఆడకుండా బయట నుంచొని గేలి చేసి, గొత్తర చేసి, అరిచి, డాన్స్ వేసి, యాటిట్యూడ్ చూపించి, గెలిచిన వాళ్ళని ఓడిపోయిన వాళ్ళని చేస్తే అది కంటెంట్ భయంకరంగా వెళ్ళింది. నిన్న చేసిన తప్పు అదే అనమాట. మీరు బరిలో ఉండి మాట్లాడాలా, బరిలో బయట ఉండి మాట్లాడకూడదు. సో అది ఆట ఆడేవాడికే తెలుస్తుంది అనమాట. బయట ఆడియన్స్ లో కూర్చొని అరిస్తే వస్తుంది, చాలా చెప్తుంటారు, చెప్పేవాడు చెబుతూ ఉంటుంటారు, ఆడియన్స్ అదే చూస్తూ ఉంటారు కదా. ఇంకేం మిస్ అయ్యాము. సో అంతే. సో బాగుంది, నాకైతే నచ్చిందనే చెప్పాను. మరీ నేనైతే తీసేయాల్సిన ఎపిసోడ్, తీసేయాల్సిన కాదు, చాలా ది బెస్ట్ ఎపిసోడ్ అనే చెప్పాలి. చాలా ఎక్స్ట్రాడినరీగానే చేశారని చెప్పాలి. చాలా ఎక్స్ట్రాడినరీగా అనమాకండి, అంటే చాలా ఎక్స్ట్రాడినరీ కాదు కానీ ఆయన చాలా పర్ఫెక్ట్ గా, నీట్ గా, స్మూత్ గా హ్యాండిల్ చేసిన విధానం నాకైతే నచ్చింది. అది కూడా ఓన్లీ సోనియా విషయంలోనే, మిగతా విషయంలో ఇంకా ఫుల్ ఫ్లెజ్ మిగతా వాళ్ళకు కూడా పడ్డాయి. అంటే ఇంకో విషయం తెలుసా, ఇది సెకండ్ వీక్, ఇప్పుడే మళ్ళీ కాకుండా కొద్దిగా ఇచ్చేస్తే అప్పుడు ఇంకా ఫైర్ వచ్చి ఇంకా అనే అవకాశం ఉంటది. కానీ మళ్ళీ అంత గట్టిగా అరిసి ఆడ ఫైర్ తగ్గిపోద్దు, ఆడ సైలెంట్ అయిపోతారేమో అన్న భయం కూడా బీబీటీకి ఉంటది కాబట్టి, సో అట్లా అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి క్లారిటీ. ఈ వారంలోని ఇన్పుట్స్ ఇస్తేనే దే కెన్ రెక్టిఫై దేవర్. అంటే వాళ్ళ ఆట మార్చుకోవడానికి ఇది మంచి ఇన్పుట్స్ అన్నమాట. అర్థం చేసుకోవాలి. అంటే నాకు సార్ మాట్లాడే ప్రతి మాటలో కూడా అర్థం వెతుక్కోవాలి వాళ్ళు. ఎందుకు అన్నారు సార్ ఈ మాట, సార్ ఎందుకు ఇలా అన్నారు, ఇలా అంటాం కదా, రీజన్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడే వాళ్ళకి క్లారిటీగా అర్థమైంది, ఓకే ఈ ఉద్దేశం తనుంటారు, ఇది ఇట్లా ప్రొట్రాక్ట్ అయి ఉంటుంది, సో మనం దీని మీద ఫోకస్ అయి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అది అర్థం చేసుకోకుండా అలానే కంటిన్యూ చేశారనుకో, అది ఎంత చెప్పినా ఇంకేం చేయలేము. ఇంకోటి ఏంటంటే మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మధ్య ఫ్రెండ్షిప్ ఉందనుకోండి, మజా రాతుంది. అందుకనే దాన్ని విడదీయడానికి కూడా చాలా స్ట్రాటజికల్ గా ప్లే చేస్తారు. ఆ సీజన్ లో ఎంత ప్రయత్నాలు చేసాం, వీళ్ళు విడిపోరేంటి. ఇప్పుడు అదే చేసింది క్లియర్. అదే ఎవరు శ్రీహాను రేవంత్ వీళ్ళిద్దరు ఫైట్, ఇది ఎదురు ఫైట్ అవ్వాలి, ఎక్కడ లాస్ట్ దాకా కూడా వాళ్ళు అసలు ఫైటే చేయలేదు. అందుకే ఆ సీజన్ ఫ్లాప్ కూడా అయింది. సరే చూద్దాం మరి. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా జరిగింది ఇవాళ సాటర్డే. మీకు ఎలా అనిపించింది? మీకు సరిపోయిందా ఫైర్? నాకైతే సరిపోలేదు, ఆయనకు సరిపోయిందంట. మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.